హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్కే కంపీ వరల్డ్. ఐ ఆమ్ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నటువంటి ఫార్ములాస్ మెనూలో ఉన్నటువంటి ట్రేస్ ప్రెసిడెంట్స్, డిపెండెంట్స్, రిమూవ్ యారోస్, షో ఫార్ములాస్ ఈ 4 ఆప్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్ లోడ్ అయ్యి ఇలాంటి మెసేజ్ బాక్స్లు ఏమన్నా ఓపెన్ అయితే దాన్ని క్లోజ్ చేసి బ్లాంక్ వర్క్ బుక్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇలా ఎక్సెల్ ఓపెన్ అయిన తర్వాత ఎక్సెల్ షీట్ని జూమ్ చేయండి, కంట్రోల్+ స్క్రోలింగ్. ఇప్పుడు చూడండి, నేను అక్కడక్కడ సెల్స్లో కొన్ని వాల్యూస్ ఇస్తున్నాను. ఈ వాల్యూస్ మొత్తం ఈ సెల్లో యాడ్ చేయాలి అనుకుంటున్నా. ప్రతి క్యాల్కులేషన్కి ఫస్ట్ ఈక్వల్ టు మెన్షన్ చేయాలి. 3 మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ప్లస్ 3 మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ప్లస్. అలా ప్రతి నెంబర్ని యాడ్ చేయండి. లాస్ట్లో ప్లస్ అనేది మెన్షన్ చేయాల్సిన పని లేదు, జస్ట్ ఎంటర్కి ప్రెస్ చేయండి, ఆన్సర్ అనేది వస్తుంది. ఆన్సర్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఫార్ములాస్ మెనూలో ట్రేస్ ప్రెసిడెంట్స్ ఆప్షన్ యూజ్ చేయాలి. ట్రేస్ ప్రెసిడెంట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చిన వెంటనే ఈ ఆన్సర్ రావడానికి యూజ్ చేసిన నెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ నెంబర్స్ని చూపిస్తుంది. ఈ యారోస్ని రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ యారోస్. అలాగే ఇప్పుడు వాల్యూ మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూకి సంబంధించిన ఆన్సర్ ఎక్కడుందో చూపించాలి అంటే ట్రేస్ డిపెండెంట్స్ లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. మళ్ళీ యారోస్ రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ యారోస్. అసలు నువ్వు ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటి అని తెలియాలి అంటే సెల్ మీద క్లిక్ ఇచ్చినా ఇక్కడ ఫార్ములా బార్లో డిస్ప్లే అవుతుంది, లేదా షో ఫార్ములా దాని మీద క్లిక్ ఇచ్చినా ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటో తెలుస్తుంది. మళ్ళీ ఆన్సర్ కావాలి అంటే షో ఫార్ములా మీద క్లిక్ ఇస్తే చాలు. దట్ ఈస్ ద ట్రేస్ ప్రెసిడెంట్స్, డిపెండెంట్స్, రిమూవ్ యారోస్ అండ్ షో ఫార్ములా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.